గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలిశాయి. దీన్ని మినీ పోలవరం అని కూడా అనవచ్చు. పోలవరం దగ్గర లిఫ్టింగ్ పద్ధతిలో పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి వరద నీటిని లిఫ్ట్ చేసి కుడి కాలువ ద్వారా పంప్ చేస్తారు. అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. దీని వలన కృష్ణా గుంటూరు డెల్టా ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఆ డెల్టా ప్రాంతాలన్నిటికీ నీళ్లు అందుతాయి. తాగునీరు కూడా అందుతుంది. ఈ ప్రకాశం బ్యారేజ్లో కలవటం వల్ల శ్రీశైలం ఎగువ నీటిని ఎక్కువగా స్టోర్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి రాయలసీమకి తరలించవచ్చు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ అంతా నీళ్ళు ఇవ్వచ్చు. ఒక్క ఎత్తిపోతల పథకం నుంచి. ఇది 2014 చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత చాలా త్వరగా రెడీ చేసి గోదావరి వరద నీటిని కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలపడం జరిగింది. తర్వాత సీఎం అయిన జగన్ గారు కూడా ఈ పద్ధతిని అనుసరించారు. ఎందుకంటే పోలవరం కట్టడం లేట్ అవుతుంది కాబట్టి గోదావరి వరద నీటిని వాడుకోవాలని ఉద్దేశంతో ఈ పట్టిసీమ ప్రాజెక్టుని స్థాపించారు. ఈ నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి ప్రకాశం బ్యారేజీ నింపితే పైనున్న శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడుకి మళ్లించి అక్కడి నుంచి రాయలసీమ అన్ని జిల్లాలకి సాగునీటిని అందించవచ్చు. ఇదే దీని ప్రధాన లక్ష్యం. ఇంకా పోలవరం పూర్తయితే లిఫ్టింగ్ కాకుండా గ్రావిటీ ద్వారానే గోదావరి నీళ్లు మొత్తం కృష్ణా నదిలో కలుస్తాయి. కానీ గోదావరి మొత్తాన్ని కృష్ణా నదిలో కలపరు. కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజ్కి ఎంత కావాలో, ఎంత కెపాసిటీని బట్టి అవి తట్టుకోగలవో అంత నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేస్తారు. ఈ మధ్యలో కూడా కొన్ని ప్రాంతాలకి తాగునీటిని అందిస్తారు. అటు ఎడమ కాలువ నుంచి విజయనగరం దాకా తాగునీటిని అందిస్తారు. ఇది ఒకటే కాదు, పోలవరం దగ్గర పవర్ ప్లాంట్ కూడా కడుతున్నారు. దానివల్ల కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దానిని ఏపీయే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఆ విద్యుత్తును అందించవచ్చు. అంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.